నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో అదనపు బలగాల మోహరింపు, ఉగ్రవాదులకు చెక్. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రసంగం, ఎన్డీఏ కూటమిపై పొగడ్తలు, వైసీపీపై విమర్శల బాట. హాట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ. మఠాల ముసుగులో వ్యాపారాలు, తిరుమలలో భారీ దోపిడీ. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం, సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. తిరుపతి కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసిన ఎన్డీఏ ప్రభుత్వం, వైకాపా కార్పొరేటర్లతో రహస్య మంతనాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు బ్యాచ్లతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే వైసీపీ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి పోలీసులు చించేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా మారిపోయిందన్నారు. పోస్టర్లు గుంజుకుని చింపేసే హక్కు ఎవరిచ్చారు అని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ నిలదీత ఈలోపు అసెంబ్లీ ప్రారంభం అవుతుండటంతో నల్ల కండువాలతోనే వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు లోపలికి పర్మిషన్ ఇచ్చారు. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీలో పేపర్లు చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్నది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. దీంతో 2014-2019 మధ్య ప్రభుత్వం సన్ రైజ్ ఏపీ కోసం గట్టి పునాదులు వేసిందన్నారు. Between development and welfare, completion of prestigious Pattasima project by linking of rivers Godavari and Krishna in a record time of 1 year. Completion of 72% of Polavaram project 2014 to 19 were possible because of the visionary leadership of Shri Nara Chandrababu Naidu. The state attracted marquee FDIs like Kia Motors, emerging as #1 state continuously in ease of doing business rankings. The development of infrastructure was balanced with welfare measures such as increase in old age pension, farm loan waiver, scholarships to students, construction of houses, etc. These development and welfare measures led to compound annual growth of 13.5% between 2014 to 19. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోయింది. పరిశీలించినాక
అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు, ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమ్మీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి. తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. Madam, Tirupati parliamentary constituency has a coastline of 75 kilometers and Pulicat Salt Lake also, madam. There are nearly 20,000 fishermen families residing in Pulicat Lake area, madam. They are from very poor background and mainly depends on traditional fishing methods for their livelihood by using motor boats with 5 HP engines and county craftsmen. From past 20 years, they have been facing issues with the fishermen from the neighboring states of Tamil Nadu and Puducherry, madam. The fishermen from neighboring states are illegally entering the reservoir zone with their heavy mechanized boats with the engine capacity of 400 to 500 HP and are damaging the local fishermen's boats and nets, madam. The fishermen from neighboring states are not only causing financial damage but also attacking our fishermen with weapons, madam. Many of our fishermen got injured during the attacks, madam. It's a sensitive law and order issue between two states. Madam, I would like to request the union government for prompt action and resolving long-standing issues for the sustainable future of our fishermen community, madam. Thank you. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తుల కోసం టీటీడీ నేడు టికెట్లను విడుదల చేసింది. ఇవాళ ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్లాట్లను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే అందరికీ ఇష్టమే. అందుకే ముందుగా బుక్ చేసుకునేందుకు టీటీడీ ఆన్లైన్లో ప్రతి నెలకు సంబంధించి టికెట్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమలలోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ఆదాయం 3.99 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూటమి సిద్ధపడింది. వైకాపా కార్పొరేటర్లకు కబురు పంపింది ఎన్డీఏ కూటమి. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ముందు దాకా ఒకే పార్టీది ఆధిపత్యం, తిరుగులేని నాయకత్వం. ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజార్టీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాలను వైసీపీ, 1 డివిజన్లోనే టీడీపీ జెండా ఎగురవేసింది. మేయర్గా శిరీష, డిప్యూటీ మేయర్లుగా భూమన అభినయ్, ముద్ర నారాయణ ఎన్నికయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భూమన అభినయ్ తన డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. దీంతో తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి గేమ్ చేంజ్ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన 5 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. 2 టీడీపీలోకి, 3 జనసేనలోకి చేరిపోయారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిర్యాయింపులపై పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఫలితాల తర్వాత ఇప్పుడు జంపింగ్కు కార్పొరేటర్లు ఆసక్తి చూపుతున్నారు.
మేయర్ శిరీష ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా డిప్యూటీ మేయర్ నారాయణతో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. జనసేనలోకి జంప్ చేయాలా లేదంటే టీడీపీలో చేరాలా అన్న సందిగ్ధతలో ఉన్నారు. ఈ మేరకు వారం రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ గలమెత్తిన వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన కుటుంబానికి దూరంగా ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు ఏ పార్టీ జెండాను భుజాన ఎత్తుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు రహస్య సమావేశమయ్యారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు భేటీ అయ్యారు. టీడీపీలోకి పోవాలా, జనసేనకి జంప్ కావాలా అన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్పై టీడీపీ, జనసేన పార్టీలు పట్టు కోసం ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీ మెజార్టీ కార్పొరేటర్ల దారి ఎటు అన్నదానిపైనే జోరుగా చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో చేర్చేందుకు ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్ను జనసేనకు ఇచ్చేసిన టీడీపీ కార్పొరేషన్పై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీడీపీకున్న ఒక కార్పొరేటర్ ఎన్నికకు ముందు చేరిన మరో 2 కార్పొరేటర్లతో పాటు మెజార్టీ వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్తో పాటు ముఖ్య నేతలు ఆ పనిలో ఉండగా జనసేనలోకి జంపింగ్ ఛాన్స్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అసలు వైసీపీ కార్పొరేటర్ల పయనం ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేనకు సమాన దూరంగానే ఉంటూ రాజకీయం చేస్తున్న సినీ నిర్మాత ఒకరు ఈ వ్యవహారంలో కీలకంగా మారారు. తిరుపతి కార్పొరేటర్లను ఏ పార్టీలోకి వెళ్లాలో దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్న ఆ నాయకుడే ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు తిరుపతి కార్పొరేషన్ టీడీపీ సొంతం కావాలన్న గట్టి ప్రయత్నమే స్థానిక నాయకత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న అన్నా రామచంద్రయ్య కార్పొరేటర్లు అయిన తన 2 కూతుళ్లతో కలిసి వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు కూతుర్ని తిరుపతి మేయర్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లకు ఏ పార్టీకి జై కొట్టాలో కూడా తమ చేతుల్లో లేకుండా పోయిందని అంటున్నారు కొందరు నాయకులు. ఇలా తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల భవితవ్యం ఏ పార్టీతో ముడిపడి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల్లో చేర్చుకునేందుకు 2 పార్టీల హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడం కూడా కార్పొరేటర్లను అయోమయానికి గురిచేస్తోంది. భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణం కొలువై ఉండాల్సిన తిరుమల మఠాలు కాసుల వర్షం కురిపించే గనులుగా మారిపోయాయి. తిరుమలగిరిపై ఉన్న మఠాల ముఖ్య ఉద్దేశమేంటి? నిత్యం భజన సంకీర్తనలతో, గోవిందనామ స్మరణతో మారుమ్రోగాల్సిన తిరుమల మఠాలు కాసుల వర్షం కురిపించే వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. పూర్వకాలంలో మఠాలు పీఠాధిపతులు, మహంతులు ఆధీనంలో ఉండేవి. తదుపరి వారి శిష్యులు మఠాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు. అంతవరకు బాగానే ఉన్న కాలక్రమేణా మఠాల ముఖ్య ఉద్దేశం మారుతూ వచ్చింది. మఠాధిపతులు వారి శిష్యగణంతో పాటు వచ్చే భక్తులకు వసతి భోజన సదుపాయం ఉచితంగా కల్పించాల్సింది పోయి నామమాత్రపు రుసుము వసూలు చేసుకుంటూ వచ్చారు. ఇలా కొనసాగుతున్న మఠాలపైన కొంతమంది స్వార్థపరులైనటువంటి వారి కన్ను పడింది. వీరు ఆ మఠాధిపతులను మాయమాటలతో, నక్క వినయ విధేయాలతో బురిడి కొట్టించి వారి శిష్యగణం ఆధీనంలో ఉన్న మఠాలను పూర్తిగా వారి కనుసైగల్లో నడిచే విధంగా మార్చుకున్నారు. దీనితో మఠాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వీటిని కాసుల వర్షం కురిపించే అతిపెద్ద వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. మఠాలకు వచ్చేటువంటి భక్తులు హంగు ఆర్భాటాలను అంచనా వేసి దానికి అనుగుణంగా రుసుము వసూలు చేయడం, వివాహాది కార్యక్రమాలు నిర్వహించి లక్షల్లో డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా మలుచుకున్నారు. వీరు మాత్రమే కాకుండా మఠాలకు వివాహాది శుభకార్యాలు నిర్వహించే భక్తులను తీసుకొచ్చేవారికి వేలల్లో కమిషన్ రూపంలో అందిస్తుండడంతో ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండవలసిన మఠాలు కాసుల వర్షం కురిపించే వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. ఇకనైనా టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ విభాగాలు వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి మఠాల ముసుగులో చేస్తున్న దందాలను అరికట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. తిరుమలలో గదులు సదుపాయం కల్పించాలి. చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం మఠంలో దొరుకుతుందని మఠాల దగ్గరకు వెళ్తుంటే అక్కడ కూడా పెళ్ళిళ్ళకొని కమర్షియల్ అయిపోయింది. చాలా సామాన్య ప్రజలకు గదులు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి టీటీడీ బోర్డు వారు ఉచిత దర్శనం త్వరగా ఎలా కల్పించాలి, గదులు కూడా అందరికీ దక్కేలా అందుబాటులో ఉండేలా కలిగించాలి. వారు కొద్దిగా మఠాలపైన దృష్టి పెట్టి సామాన్య భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేస్తే చాలా మంచిదని మేము ఆశిస్తున్నామండి. తర్వాత రికమెండేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. సామాన్య ప్రజలు రికమెండేషన్ దొరకవు. విశాఖపట్నం నుండి వచ్చామండి.
ఇక్కడ సామాన్య భక్తులు కొద్దిగా మఠాల్లో రూములు అనమాట ఇవ్వడానికి అందుబాటులో ఉండట్లేదు. అవి పెళ్ళిళ్ళకి ఘట్టాల దగ్గరికి వెళ్తున్నాం కానీ మఠాల్లో ఆ రూములు అనేవి ఇవ్వట్లేదు. పెళ్ళిళ్ళతో రద్దీగా ఉంటుంది. సో సామాన్య భక్తులకి ఇది అందుబాటులో ఉండట్లేదు. ఇవి టీటీడీ ఒకసారి దాన్ని చూసి భక్తులకి సామాన్య భక్తులు కూడా రూములు అందిస్తారని కోరుకుంటున్నాం. తిరుపతి నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన బాధితులకు టీడీఆర్ బాండ్లు న్యాయబద్ధంగా త్వరగా ఇచ్చేలా చూడాలని బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, పులిగోరు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్ల మాఫియా భర్తం పట్టండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. సమాచార హక్కు చట్టం ద్వారా నగరపాలక సంస్థ అధికారులని కోరాను. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరైతే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ధరలను పెంచి ఇచ్చారన్న దాని మీద కూడా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటున్నాము. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ద్వారా కానీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే టీడీఆర్ బాండ్లు రాకుండా నగర ప్రజలు ఇంకా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారో వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం నుండి నిర్దిష్టమైన ఆదేశాల మేరకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీదారుడికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారునికి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన తర్వాత సమస్యను అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిడ్రెసల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 2016-17 మధ్యకాలంలో బ్రాహ్మణ సొసైటీ భవనం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిష్కరించి త్వరితగతిన పరశురామ భవన నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు వినతి పత్రాన్ని అందజేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం బ్రాహ్మణ్ కార్పొరేషన్ స్థలం అలాట్ చేసినట్టు ఉన్నా కూడా మాకు స్వాధీనం చేయలేదు. ఈనాడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలోని బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన సమస్య పరిష్కరించి మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే పరశురామ భవన్ నిర్మాణానికి సానుకూలంగా ఉంటుందనే ఉద్దేశంలో ఈనాడు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డ్రామా పీడి రాజశేఖర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలతో అధికంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల ఫిర్యాదు కార్యక్రమంలో నగరవాసుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి పలు డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక నగరవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటినీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా మున్సిపల్ శాఖ అధికారులు కృషి చేయాలని తిరుపతి ప్రజలు వినతులను అందజేశారు. స్థానిక ఒకటో డివిజన్ కార్పొరేటరు ఒత్తిడి వల్ల చేయాల్సిన వర్క్ ఆపు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు అడిషనల్ కమిషనర్ గారికి ఆ కాలనీలో పడుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందుల మీద లెటర్ హ్యాడ్లో టైప్ చేసి నీట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్ కాలనీ అది దాదాపు 2.5 లక్షల రూపాయలు అంకణం పోతా ఉంది. అలాంటి కాలనీలో లక్షలాది రూపాయలు వెచ్చించి
ఇండ్లు కట్టుకుని అవస్థలు పడుతున్నటువంటి స్థానికుల తరపున అర్జీ ఇచ్చి అక్కడ సత్వరమే సిమెంట్ రోడ్డు, అదేవిధంగా తెలుగు గంగ వాటర్ సౌకర్యము, స్థానికంగా ఉన్నటువంటి పార్కులో డంపింగ్ యార్డ్ లాగా తయారైంది. అది ఆ డంపింగ్ యార్డ్ లాగా ఉన్నటువంటి పార్క్నంతా కూడా నీట్గా క్లీన్ చేసి అక్కడ వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాక్ చేసుకునేదానికి మార్నింగ్ వాక్ బాగుంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు విద్యార్థులు పాల్పడకుండా చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాలిటెక్నిక్ జనరల్ విభాగం అధిపతి గౌరీశంకర్ సూచించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్విన్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ఉమెన్ సేఫ్టీ యాప్, మత్తు పదార్థాలు, వీటిపై అవగాహన కార్యక్రమాన్ని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఈబి సబ్ ఇన్స్పెక్టర్ స్వామినాథన్, సెట్విన్ మేనేజర్ మోహన్ తదితరులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్ అబ్యూస్, సైబర్ క్రైమ్స్, ఈవ్ టీజింగ్ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దీనికి అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ స్వామినాథన్ గారు పాల్గొన్నారు. అలాగే సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. ఈ వక్తలందరూ ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు కాకూడదని, డ్రగ్స్ సబ్స్టెన్స్ని తీసుకోకూడదని, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయని, ఈ మధ్య డ్రగ్స్ తీసుకొని చాలామంది విద్యార్థులు రకరకాల క్రైమ్స్లో పార్టిసిపేట్ చేశారని, వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని, కాబట్టి విద్యార్థులందరూ ఎలాంటి డ్రగ్స్కి బానిస కాకుండా వాటికి దూరంగా ఉండాలి, వాళ్ళు వాళ్ళ చదువుపైన దృష్టి పెట్టాలని ఈరోజు పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృత్తిక మహోత్సవ గోడ పత్రికలను విడుదల చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడి కృత్తిక మహోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద గోడపత్రికలకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి శ్రీ కుమారస్వామి ఆడి కృత్తిక మహోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దేవస్థానం వేద పండితులు, అర్చకులు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి నైవేద్య విరామ సమయానంతరం జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సైడ్ ప్లీజ్ మేడం, సైడ్. ఏపీ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూలై 23 నుండి 27వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆంధ్ర రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నుండి ఉత్తర్వులు అందాయని, జరగబోయే కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ 23వ తారీఖు బిగిన్ అయ్యి 27 ఎండ్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సీట్ రాకున్నా ఏదైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ 5 దినాల్లో వచ్చే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. 27th లాస్ట్ డేట్ అన్నిటికీ అన్ని పనులు. భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా జనరల్ బాడీ సమావేశం బైరాగిపట్టణలోని కామ్రేడ్ గంధమనేని శివయ్య కృష్ణారెడ్డిల మెమోరియల్ హాల్ నందు నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ హరినాథ్ రెడ్డి, కామ్రేడ్ ఓబిలేష్, కామ్రేడ్ జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని తీవ్రమైన స్థాయిలో పత్రికలు, మీడియా
ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు ఒక నిరంతరాయంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి బలం పెరిగే పద్ధతుల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎనాలిస్ట్ 3,000 మంది ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని సొంత ఖర్చులు పెట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నికల ఖర్చంతా ఈ పార్టీల మీద పడకుండా వారిని భరించేటువంటి ఏర్పాటు చేసుకుని ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఆ కూటమి అధికారానికి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ సిఆర్ రాజన్పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జిల్లా వన్య అగ్నికుల క్షత్రియులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతని రాజకీయ దివాలా కోరుతున్నాయని తెలియజేస్తోందని జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ప్రజానాయకుడు, బీసీ నాయకుడు అయినటువంటి సిఆర్ రాజన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించదగిన విషయం. సిఆర్ రాజన్ గారి యొక్క విలువ తెలిసిన దాన్ని బట్టే నువ్వు సిఆర్ రాజన్ ఇంటి ముందు పోయి కూర్చున్నావు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంటి ముందు పోయి కూర్చున్నావు. సిఆర్ రాజన్ మీ ఇంటి ముందుకు వచ్చారా? నువ్వు ఆయన ఇంటి ముందు పోయి కూర్చున్నావు. ఈరోజు నీ ఓటమిని జీర్ణించుకోలేక రాజన్ గారి యొక్క విలువ తెలిసింది కాబట్టి జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు కరకంబాడి బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హైవే 716 కడప రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. రోడ్డుకు వెళ్ళిపోతున్నాయి, అడుగుతా ఉంటే ఏం సమాధానమే లేదు. కొంతమందికి ఏమో వేశారు, కొంతమందికి బిల్డింగులు ఎడన ఇంజనీర్ వచ్చి చూసి వేస్తాడు. జాగాలకు వేస్తే ఇండ్లకి లేదు, ఇండ్లకి వేస్తే జాగాకు లేదు. అడిగితే వస్తారమ్మా అంతే, మీరు అర్జీ పెట్టండి, మరి మీరు నో అబ్జెక్షన్ కాగితం పెట్టండి, అప్పుడు కావాలంటే మేము ఇస్తాము, ఇప్పుడు ఈ సంతకం పెట్టేయండి మీరు అని అంటున్నారు. ఓట్లు వేసిన ముందు ఓట్లు వేసిన అప్పుడైతే అసలు ఎవరు పట్టించుకోనే లేదు. కనీసం సగం మందికి ఇచ్చేశారు, మిగిలిన సగం మందికి అడిగితే మేము పర్సంటేజ్ ఇవ్వలేము, మేము పేదవాళ్ళము అని చెప్తే వినకుండా ఇప్పుడు వచ్చింది తీసుకోండి మేము మళ్ళీ తీసిస్తామని మమ్మల్ని ఒత్తిడి చేస్తా అన్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. ప్రకృతి వ్యవసాయం పాడి రైతు సాధికార సంస్థలో పనిచేసే కార్మికులకు 16 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్లు, మండల్ కమ్యూనిటీ యాక్చువల్ పర్సన్స్, L1, 2, 3 ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్లు, మోడల్ మేకర్లకు గత 16 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో 16 నెలలు గడిచిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్ జీతాలను చెల్లించాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, PF, ESI సౌకర్యాలు కల్పించాలని, పని నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యదర్శి భారతి, జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, సిఐటియు నాయకులు వాడ గంగరాజు, జిల్లాలోని అన్ని మండలాల సభ్యులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. నేచురల్ వ్యవసాయం చేయాలని చెప్పి ప్రోత్సాహంతో చేయాలని చెప్పి ఒక పక్క ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఒక మంచి ప్రయత్నం అయినప్పటికీ ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగుల సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళకి ESI, PF అమలు చేయాలి. అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగులు అక్కడక్కడ రాజకీయ వేధింపులు పాల్పడుతున్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతోంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే చిరుద్యోగులపైన రాజకీయ కక్ష సాధింపు చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ చిరుద్యోగులపై వేధింపులను మానివేయాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జిల్లాలో చిరుద్యోగుల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి, రాజకీయ వేధింపులు పెరిగాయి. కొన్నైతే మరీ అమానవీయమైనటువంటి పద్ధతిలో కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఒంటరి మహిళగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మీద
లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నిన్నటిదాకా ఆయన వైసీపీ నాయకుడు, ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఆయన దౌర్జన్యం చేసి ఆమె తీసేయమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆఖరికి సెంటర్లో దూరి రికార్డులు ఎత్తుకొని పోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్, చాలా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ, దళిత మహిళ, ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను నిలిచిపోమని చెప్పి రోజు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటిది ఉంది. కాళహస్తి మండలంలో అక్కడ 17 మందిని సంఘమిత్రులు తొలగించారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన భారీ ఉగ్రదాడిని సైన్యం భగ్నం చేసింది. జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా సైన్యంపై అనేక ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. జూలై 8 నుంచి 15వ తేదీలో కతువాలోని మాచేడి దాడోలోని దేశా అటవీ ప్రాంతంలో జరిగిన 2 వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో ఒక కెప్టెన్తో సహా 9 మంది ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఒక సైనికుడు గాయపడినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కోసం భారీగా బలగాలను మోహరించింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని శాంతియుత ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతను సమీక్షించేందుకు చీఫ్ ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఇక్కడ పర్యటించారు. జూన్ 30న భారత ఆర్మీ 30వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్మీ చీఫ్ జమ్మూలో పర్యటించారు. ఇక 2005లో ఉగ్రవాదుల నుంచి విముక్తి పొందిన తోడా జిల్లాలో జూన్ 12 నుంచి వరుసగా ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూ ప్రావిన్స్లోని 6 జిల్లాల్లో జరిగిన సుమారు 12 ఉగ్రవాద దాడుల్లో 11 మంది భారత సైనికులు, 1 గ్రామ రక్షణ గార్డు, 5 ఉగ్రవాదులు సహా మొత్తం 37 మంది మరణించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,490 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,761 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,000 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లో అదనపు బలగాల మోహరింపు, ఉగ్రవాదులకు చెక్. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రసంగం, ఎన్డీఏ కూటమిపై పొగడ్తలు, వైసీపీపై విమర్శల బాట. హాట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ. మఠాల ముసుగులో వ్యాపారాలు, తిరుమలలో భారీ దోపిడీ. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం, సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. తిరుపతి కార్పొరేషన్ మేయర్ పీఠంపై కన్నేసిన ఎన్డీఏ ప్రభుత్వం, వైకాపా కార్పొరేటర్లతో రహస్య మంతనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.